హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేయబోతున్నాం. ముందుగా మల్టిపుల్ చాయిస్ బిట్స్, అలాగే తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, అలాగే స్పాటింగ్ ఎర్రర్స్ సంబంధించి బిట్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ ఏంటంటే హీ ప్లేస్ ద గేమ్ డాష్ హీ లైక్స్ బెస్ట్. హీ ప్లేస్ ద గేమ్ డాష్ హీ లైక్స్ బెస్ట్. హూ రాస్తామా, హూమా, హూజా, విచ్చా. ఇప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ సంబంధించి మనకు బిట్టించినప్పుడు ముందున్న యాంటిసిడెంట్ అనేది ఏంటో చూసుకోవాలి. గేమ్ అనేది నాన్ లివింగ్ థింగ్. నాన్ లివింగ్ థింగ్ వచ్చిందంటే హూ రాయము, హూమ్ రాయము, హూజ్ రాయము, ఈ పర్సన్స్ సంబంధించినవి. కాబట్టి మనం ఏంటి రాయాలి ఆన్సర్ ఇక్కడ? విచ్ రాయాలి? ఆన్సర్ డి. ఓకేనా. మై అంకుల్ డాష్ హీ లవ్డ్ డాష్ ఈజ్ డెడ్. సో యాంటిసిడెంట్ ఏమో మై అంకుల్ పర్సన్ అయినప్పుడు హూ, హూమ్, హూజ్ కూడా రాయొచ్చు, దట్ కూడా రాయొచ్చు. అయితే ఇది ముందు ఇక్కడ వెంటనే అంటే రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వెంటనే ఉంది సబ్జెక్ట్ వెర్బ్ కాంబినేషన్ ఉంటే ఏమైనా రావాలి చెప్పాను? ఆబ్జెక్ట్ కేసు రాయాలని చెప్పాను. అక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే ఆబ్జెక్ట్ కేసు ఏమవుతుంది? ఇక్కడ హూమ్ అవుద్ది. మీకు ఇంకో డౌట్, సార్ హూ ప్లేస్లో కానీ హోమ్ ప్లేస్లో కానీ ఇక్కడ పర్సన్స్ ఇచ్చిన దట్ రాయొచ్చు కదా, మరి ఇక్కడ ఎందుకు రాయకూడదంటే కామాలతో డివైడ్ చేసినప్పుడు దట్ రాయకూడదని చెప్పాను. కాబట్టి ఆన్సర్ హూమ్ రాయాలి. ఓకేనా. మై అంకుల్ హూమ్ హీ లవ్డ్ ఈజ్ డెడ్. నెక్స్ట్, ఈజ్ దిస్ ద రోడ్ డాష్ లీడ్స్ టు ద స్టేషన్. ఇక్కడ రోడ్ అనేది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి హూ రాయము, హూజ్ రాయము, హూమ్ రాయము. ఏమి రాయాలి? ఇక్కడ దట్ రాయొచ్చు. ఓకేనా. ఆన్సర్ దట్. ఓకేనా. అంటే విచ్ ప్లేస్లో దట్ కూడా రాయొచ్చు, విచ్ రాయొచ్చు, దట్ రాయొచ్చు. ఆప్షన్స్లో ఏదో ఒకటి మాత్రం ఇస్తాడు. నెక్స్ట్, ద స్నేక్ డాష్ బిట్ యూ హ్యాస్ బీన్ కిల్డ్. ద స్నేక్ లివింగ్ థింగ్ యానిమల్ వచ్చినప్పుడు ఏ రాస్తాము? విచ్ కానీ దట్ కానీ, విచ్ కానీ దట్ కానీ. ద స్నేక్ బిట్ యూ హ్యాస్ బీన్ కిల్డ్. సో హూ రాయము, హూమ్ రాయము, హూజ్ రాయము పర్సన్స్ కాబట్టి విచ్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ విచ్ అవుద్ది. ఓకేనా. దట్ ఇస్తే దట్ అవుద్ది. రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు, విచ్ కానీ దట్ కానీ. నెక్స్ట్ అండి, దెర్ ఈజ్ నో వన్ డాష్ హ్యాజ్ నాట్ లాస్ట్ ఎ ఫ్రెండ్. ఇక్కడ మీకు చెప్పాను నో వన్, నథింగ్, ఎవ్రీథింగ్ అని. ఓకేనా. ఇవన్నీ వచ్చినప్పుడు మనము ఈ యాంటిసిడెంట్ ప్లేస్లో ఏం చెప్పాము? దట్ రాయమని చెప్పాము. ఏం రాయమని? దట్. కాబట్టి ఆన్సర్ దట్ ఆన్సర్. ఓకేనా. దెర్ ఈజ్ నో వన్ డాష్ హ్యాజ్ నాట్ లాస్ట్ ఏ ఫ్రెండ్. దట్ హ్యాజ్ నాట్ లాస్ట్ ఏ ఫ్రెండ్ అనేది మాకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అంటే దెర్ ఈజ్ నథింగ్ డాష్ వుడ్ ఇంట్రెస్ట్ యూ. దెర్ ఈజ్ నథింగ్ డాష్ వుడ్ ఇంట్రెస్ట్ యూ. ఇక్కడ కూడా యాంటిసిడెంట్ నథింగ్ వచ్చింది. నథింగ్, ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు మనం ఎవరైనా చెప్పాము దట్ ఉంటే దట్ ఆన్సర్ పెట్టి దట్టే వస్తుంది ఆన్సర్. దట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. ఆన్సర్ దట్. హూ రాదు, హూమ్ రాదు, విచ్ రాదు. ఓకేనా. దెర్ ఈజ్ నథింగ్ దట్ వుడ్ ఇంట్రెస్ట్ యూ. నెక్స్ట్ అండి, మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్. ద ఓన్లీ అని ఇచ్చినప్పుడు మ్యాన్ ఈజ్ ద ఓన్లీ యానిమల్ కెన్ టాక్. ద ఓన్లీ ఇచ్చినప్పుడు మనం రాయాల్సింది దట్ ఆన్సర్. హూ రాదు, విచ్ రాదు, హూమ్ రాదు. ఓకేనా. నెక్స్ట్, గాడ్ హెల్ప్స్ దోజ్ డాష్ హెల్ప్ దెమ్ జెల్స్. హెల్ప్స్ దోజ్ అంటే ఇక్కడ పర్సన్స్ సంబంధించిందే కాబట్టి దోజ్ పర్సన్స్ కాబట్టి మనము హూర్ కానీ, హోమ్ కానీ, హూజ్ కానీ రాయాలి. అయితే ఇక్కడ మనకి వెర్బ్ ఉంది, వెంటనే వెర్బ్ ఉంది హెల్ప్ దెమ్ జెల్స్. వెంటనే వెర్బ్ ఉంటే ఎప్పుడైనా చెప్పాము? హూ రాయమని చెప్పాము. సో గాడ్ హెల్ప్స్ దోజ్ హూ హెల్ప్ దెమ్ జెల్స్. ఓకేనా. నెక్స్ట్ అండి, ద వైజెస్ట్ మ్యాన్ డాష్ ఎవర్ లివ్డ్ మేడ్ మిస్టేక్స్. యాంటిసిడెంట్లో మనకి సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఉన్నట్లయితే వైజర్, వైజెస్ట్, ద వైజెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి మనం రాయాల్సింది దట్ ఆన్సర్. హూ రాయము, హూమ్ రాయము, విచ్ రాయము. ద వైజెస్ట్ మ్యాన్ దట్ ఎవర్ లివ్డ్ మేడ్ మిస్టేక్స్ అని వస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, దేర్ ఈజ్ నో వన్ డాష్ హ్యాజ్ నాట్ లాస్ట్ ఎ ఫ్రెండ్. ఇక్కడ నో వన్ వచ్చినప్పుడు నన్న వేరు, నో వన్ వేరు, నన్న వేరు, నో వన్ వేరు. నో వన్ వచ్చినప్పుడు ఆప్షన్ మనకి రెండు ఇచ్చారు కాబట్టి హూ అవుద్ది, దట్ అవుద్ది. ఓకేనా. హూ అవుద్ది, దట్ అవుద్ది. ఇప్పుడండి మనకి ఇక్కడ నో వన్ ఇస్తే నన్న వేరు, నో వన్ వేరు. నన్న వేరు, నన్ను ఇచ్చినప్పుడు తప్పనిసరిగా దట్టే రాయండి. కానీ నో వన్ ఇచ్చినప్పుడు మాత్రము హూ అవుద్ది, దట్ అవుద్ది. ఆప్షన్స్ రెండు ఇచ్చారు కానీ యాక్చువల్గా ఇవ్వడు. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్, గిరి థ్యాంక్డ్ హిమ్ డాష్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. గిరి థ్యాంక్డ్ హిమ్. ఇక్కడ యాంటిసిడెంట్ అనేది పర్సన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వెర్బ్, వెంటనే వెర్బ్ ఉంది. సో వెర్బ్ వస్తే ఏమొస్తుంది మనకి? హూ వస్తుంది. ఓకేనా. గిరి థ్యాంక్డ్ హిమ్ హూ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఓకేనా.
నెక్స్ట్ హీ వెల్కమ్డ్ హెర్ డాష్ ఐ థింక్ వాజ్ ఏ ప్రొఫెసర్. ఈ వెల్కమ్డ్ హెర్ ఇక్కడ ముందు యాంటిసిడెంట్ ఏమో పర్సన్ ఉంది. నెక్స్ట్ యాంటిసిడెంట్ పర్సన్ తర్వాత ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఇక్కడ ఒక వెర్బ్ ఉంది. మరి ఇది సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే అంటే నేను ఏం రాయమని చెప్పాను, ఇక్కడ హూమ్ రాయమని చెప్పాను ఇప్పుడు పర్సన్ ఇచ్చినప్పుడు. కానీ హూమ్ రాస్తే తప్పు, ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పాను ఇక్కడ డాష్ తర్వాత థింక్ కానీ థాట్ కానీ సే కానీ సెడ్ కానీ మీకు వెర్బ్స్ చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, వచ్చినప్పుడు అవి వచ్చినప్పుడు ఏంటంటే దీని తర్వాత వెర్బ్నే మనము ఈ యాంటిసిడెంట్ కింద తీసుకోవాలి. ఓకేనా, దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు చెప్పాను. ఓకేనా, థింక్ థాట్ అలాగే సే సెడ్. ఓకేనా, అలా కొన్ని వెర్బ్స్ చెప్పాను. ఆ వెర్బ్స్ తర్వాత ఉన్నటువంటి దానినే మనము దాన్ని బట్టి రిలేటివ్ ప్రొనౌన్ రాయాలని చెప్పాను. ఓకేనా, ఇక్కడ వాజ్ అంటే వెర్బ్ ఉంది, స్టార్టింగ్ వెర్బ్ ఉంటే ఇక్కడ ఏమొస్తుంది, హూ వస్తుంది. ఓకేనా, హీ వెల్కమ్డ్ హెర్ ఐ థింక్ హూ వాజ్ ఏ ప్రొఫెసర్. నెక్స్ట్ అండి రవి హెల్ప్డ్ ద బాయ్. రవి హెల్ప్డ్ ద బాయ్ డాష్ వాజ్ సిట్టింగ్ సాడ్. ఇక్కడ బాయ్ అనేది యాంటిసిడెంట్ పర్సన్, వెంటనే ఇక్కడ వెర్బ్ ఉంది. వెర్బ్ ఉంటే మనకి ఇక్కడ ఏంటి రావాలి, హూ రావాలి. హూ వాజ్ సిట్టింగ్ సాడ్ అని వెళ్తాం. హూమ్ రాదు, హూజ్ రాదు, విచ్ రాదు. నెక్స్ట్ అండి ఓన్లీ హీ డాష్ బేర్స్ ద బర్డెన్ నోస్ ఇట్స్ వెయిట్. ఓకేనా, ఓన్లీ ఉండి ఇక్కడ పర్సన్ ఉన్నా ఎవరున్నా యానిమల్ ఉన్నా నాన్ లివింగ్ థింగ్ ఉన్నా ఓన్లీ ఓన్లీ ఇచ్చినప్పుడు మనం రాయాల్సింది దట్ రాయాలి. ఇక్కడ హీ అంటే పర్సన్ కదా, పర్సన్ అని చెప్పి హూ రాస్తే తప్పు, హూమ్ రాసిన తప్పు, హూజ్ రాసిన తప్పు, ఏం రాయాలి, దట్ రాయాలి. ఓకేనా, ఓన్లీతో ఇచ్చినప్పుడు. ఓకేనండి, నెక్స్ట్ ఏ మ్యాన్ డాష్ ఐ సైట్ ఈజ్ పూర్ కెనాట్ ప్లే క్రికెట్ వెల్. ఇక్కడ చూడండి ఏ మ్యాన్ డాష్ ఐ సైట్, ఇక్కడ అంటే ఇది సబ్జెక్ట్ వెర్బ్ అనుకోకూడదు. ఐ సైట్కి ముందు ఏమైనా దాని ఆర్టికల్ కానీ ఏ ఆర్టికల్ కానీ డిటర్మైనస్ మై కానీ ఎవరు కానీ దిస్ కానీ దట్ కానీ ఏమి లేవు కాబట్టి అది సబ్జెక్ట్ కానీ తీసుకోకూడదు. దీని యొక్క అపోస్ట్రఫీస్ అవుద్దని చెప్పను. ఏ మ్యాన్స్ ఐ సైట్ అంటే అతని యొక్క ఐ సైట్ అని వద్దాం. ఓకేనా, కంటి చూపు. ఏ మ్యాన్స్ ఐ సైట్ అంటే అపోస్ట్రఫీస్ వస్తుంది, అంటే ఇక్కడ పొసెసివ్ అని అర్థం. పొసెసివ్ వచ్చినప్పుడు ఇది పర్సన్ కదా, పర్సన్ పొసెసివ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, హూ రాదు, హూమ్ రాదు, ఏమొస్తుంది, హూజ్ వస్తుంది. దట్ అనేది అసలు రాదు. పొసెసివ్ దట్కి పొసెసివ్ అనేది లేదు. ఓకేనా, నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ సంబంధించి బిట్స్ ఏ విధంగా చూద్దాం. ఐ మెట్ ఏ మ్యాన్ విచ్ వాజ్ రైడింగ్ ఆన్ ఎన్ యాసెస్. ఐ మెట్ ఏ మ్యాన్ అంటే ఇక్కడ యాంటిసిడెంట్ పర్సన్ చూపు ఇక్కడ విచ్ వస్తుందో రాదు. ఇక్కడ వెర్బ్ ఉంది అంటేనే వెర్బ్ ఉంటే ఇక్కడ ఏం రావాలి, హూ రావాలి. ఓకేనా, నెక్స్ట్ అలాగే కామాలు పెట్టి రాయలే కాబట్టి ఇక్కడ కూడా పర్సన్ బదులుగా ఇక్కడ హూ రాయొచ్చు, దట్ రాయొచ్చు, రెండు కరెక్ట్ ఆన్సర్లే. కానీ హూ ప్రిఫరెన్స్ ఎక్కువ. దిస్ ఇస్ ద మ్యాన్ దట్ సన్ స్టుడ్ ఫస్ట్. దిస్ ఇస్ ద మ్యాన్ అనేది పర్సన్, దట్ సన్ స్టుడ్ ఫస్ట్. స్టుడ్ అనేది వెర్బు, ఇక్కడ దట్ సన్ అని వచ్చింది ఇక్కడ. సో సన్నకు ముందు ఎటువంటి డిటర్మైన్ లేదు, అంటే ఇది అపోస్ట్రఫీ ఎస్ పొసెసివ్ అని అర్థం. పొసెసివ్ రాసినప్పుడు దట్ రాయకూడదని చెప్పాం కదా, ఏం రాయాలి, పర్సన్ అయితే హూజ్ రాయాలి, హూజ్ సన్ అని అనాలి. ఓకేనా, నెక్స్ట్ ద టైమ్ హూ ఈజ్ వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ద టైమ్ ఉంది అక్కడ నాన్ లివింగ్ థింగ్ కాబట్టి ఏం రాయాలి, అక్కడ విచ్ రాయాలి. విచ్ ఈజ్ వన్స్ లాస్ట్ ఈజ్ లాస్ట్ ఫర్ ఎవర్. ఈజ్ ద బెస్ట్ స్పీకర్ హూమ్ ఐ ఎవర్ హెర్డ్. ఇక్కడ యాంటిసిడెంట్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉంది కాబట్టి ఇక్కడ రాయాల్సింది దట్ రాయాలి, దట్ ఐ ఎవర్ హెర్డ్ అని. నెక్స్ట్ అంటే ఈజ్ ద సేమ్ మ్యాన్. ద సేమ్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు ఇక్కడ రాయాల్సింది ఇక్కడ పర్సన్ ఉన్నప్పటికీ కూడా దట్ రాయాలి. ఓకేనా, ఈజ్ ద సేమ్ మ్యాన్ దట్ కేమ్ హియర్ ఎస్టర్డే. ద సేమ్ ప్లస్ నౌన్ వచ్చినప్పుడు. ఓకేనా, నెక్స్ట్ వాట్ ఈజ్ ఇట్ విచ్ ట్రబుల్స్ యూ సో మచ్. వాట్ ఈజ్ ఇట్ ట్రబుల్స్ యూ సో మచ్ ఎవరిని క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ చూడండి వాట్ ఈజ్ అంటే డబుల్ హెచ్ వర్డ్ హెల్పింగ్ వెర్బ్ అంటే ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ ఉంది. అక్కడ వాట్ ఈజ్ ఇట్ ఇంట్రాగేటివ్ స్ట్రక్చర్ ఉండి డబుల్ హెచ్ వర్డ్స్తో క్వశ్చన్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటే ఇక్కడ రావాల్సింది రిలేటివ్ ప్రొనౌన్ దట్ రాయమని మీకు చెప్పిన ఆల్రెడీ దట్ యొక్క రూల్స్లో. ఓకేనా, వాట్ ఈజ్ ఇట్ దట్ ట్రబుల్స్ యూ సో మచ్. ఈజ్ ద మ్యాన్ హూ హ్యావ్ ఇన్వైటెడ్ మీ ఈజ్ మై బ్రదర్. ఈజ్ ద మ్యాన్ అనేది ఏమిటి ఇక్కడ పర్సనే, మరి పర్సన్ వస్తే ఇక్కడ హూ రాయాలి కదా, సరిపోయింది. మరి ఎక్కడ రాంగ్ ఉందంటే మీకు చెప్పాను యాంటిసిడెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టే ఆ రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చిన వెర్బ్ ఫాలో అవుతుంది చెప్పాను. యాంటిసిడెంట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ అంటే ఈజ్ ఆర్లో ఈజ్ సింగులర్ ఆర్ ప్లూరల్. యాంటిసిడెంట్ ప్లూరల్ అయితే
మనకి రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత వచ్చిన వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బ్ రాయాలి. వాజ్ వర్లో వాజ్ సింగులర్ వర్ ప్లూరల్, హ్యావ్ హ్యాజల్లో హ్యాజ్ సింగులర్ హ్యావ్ ప్లూరల్, డూ డజల్లో డజ్ సింగులర్ డూ ప్లూరల్. ఓకేనా. వెర్బ్ 1కి SRESలో వెర్బ్ 1 SRES అనేది సింగులర్, వెర్బ్ 1 అనేది ప్లూరల్ అని గత వీడియోలోనే చెప్పడం జరిగింది. మరి ఈజ్ ద మ్యాన్ అంటే సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ హ్యావ్ రాకూడదు కదా, ఏం రావాలి ఇక్కడ హ్యాజ్ రావాలి. కాబట్టి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మీద ఈ వెర్బ్ మీద కూడా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ రావచ్చు. ఈజ్ ద మ్యాన్ హూ హ్యాజ్ ఇన్వైటెడ్ మీ ఈజ్ మై బ్రదర్ అనాలి. ఓకేనా. హ్యావ్ అనేది ప్లూరల్, ఇక్కడ యాంటిసిడెంట్ అనేది ఇక్కడ సింగులర్, మెన్ కాదు మ్యాన్. అప్పుడు సింగులర్ అయితే ఇక్కడ సింగులర్ వెర్బ్ రావాలా, హ్యావ్ బదులుగా ఏం రావాలి హ్యాజ్ రావాలి. ద బాయ్ ఆఫ్ దట్ ఫాదర్ వర్క్స్ ఇన్ మై ఆఫీస్ ఈజ్ మ్యాడ్ అన్నాడు. ద బాయ్ ఆఫ్ దట్ మై ఫాదర్, ఆఫ్ దట్ మై ఫాదర్ అని లేదు ఇక్కడ, వాడకూడదు. ఏం రావాలి హూజ్ అని రాయాలి, పర్సన్ కాబట్టి. హూజ్ ఫాదర్ అంటే పొసెసివ్ సంబంధించి దట్ వాడకూడదు చెప్పాం. ద బాయ్ హూజ్ ఫాదర్ వర్క్స్ ఇన్ మై ఆఫీస్ ఈజ్ మ్యాడ్ అని అనాలి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి స్పాటింగ్ ఎర్రర్ సంబంధించి బిట్స్ మూడు బిట్స్ చూద్దాం. ఏ ఉమెన్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఏ మ్యాన్ క్యాన్ డూ నో ఎర్రర్. ఓకేనా. ఏ ఉమెన్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఏ మ్యాన్ క్యాన్ డూ. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పాటింగ్ ఎర్రర్ ఎక్కడ ఉందంటే ఎవ్రీథింగ్ ఎనీథింగ్ నథింగ్ వస్తే మనకి ఇక్కడ ఏ రావాలి దట్ రావాలి. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది 3 పార్ట్లో రావాలి, 3rd పార్ట్లో ఉంది. ఓకేనా. ఎర్రర్ 3వ పార్ట్లో ఉంది. నెక్స్ట్ మిస్టర్ ఠాకూర్ లైక్స్ మ్యూజిక్ హూ హెల్ప్స్ మీ టు రిలాక్స్. పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 నో ఎర్రర్. మిస్టర్ ఠాకూర్ లైక్స్ మ్యూజిక్ హూ హెల్ప్స్, ఇక్కడ హూ అని ఇచ్చాడు, ఇక్కడ పర్సన్ లేదు కదా, మ్యూజిక్ అనేది నాన్ లివింగ్ థింగ్. ఇక్కడ ఏటి రావాలి అప్పుడు మనకి విచ్ రావాలి. కాబట్టి ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది 3వ పార్ట్లో ఉంది. ఓకేనా. An old man had 4 sons whom he loved very much. An old man had 4 sons whom he loved. సబ్జెక్టు వెర్బ్, ఇక్కడ పర్సన్ సబ్జెక్ట్ వెర్బ్ వస్తే ఇక్కడ హూమ్ రాయాలి కదా, ఆబ్జెక్టు సరిపోయింది. కాబట్టి నో ఎర్రర్, ఇదండి నో ఎర్రర్. ఓకేనా. ఈ విధంగా మనకి మల్టిపుల్ చాయిస్లోని, స్పాటింగ్ ఎర్రర్స్లోని, కరెక్షన్ సెంటెన్స్లోని మనకి ఈ బిట్స్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ వస్తాయి. అలాగే రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించి వెర్బ్ మీద కూడా బిట్స్ వస్తాయి. అంటే ముందు యాంటిసిడెంట్ సింగులర్ అయితే తర్వాత రిలేటివ్ ప్రొనౌన్ తర్వాత ఉన్న వెర్బ్ సింగులర్ వెర్బ్ అవ్వాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ అవ్వాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా.